బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పెరియర్ రామస్వామి నాయకర్ 146వ జయంతిని బీఎస్పీ నాయకులు మంగళవారం నర్సరావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు మాట్లాడుతూ ఈ దేశంలోని బ్రాహ్మణ వ్యవస్థ, అంటరానితనం, అసమానతలు, మూఢనమ్మకాలపై నిరంతరం పోరాటం చేసిన యోధుడు, ద్రవిడ ఉద్యమ నిర్మాత పెరియర్ రామస్వామి నాయకర్కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు వేల్పుల రాంబాబు, నర్సరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జు ఆవుల మణికంఠ, మహిళా నాయకురాలు తంగిరాల దానమ్మ, పోలెపోగు నాగేశ్వరరావు, షేక్ కాజావలి, భాష, మందపాటి శ్రీనివాసరావు, ప్రేమానంద్, బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈరోజు ద్రవిడ ఉద్యమ నిర్మాత, అంటరానితనంపై నిరంతరం పోరాటం చేసి మనుధర్మ శాస్త్రాన్ని చీల్చి చెండాడిన వైతాళికుడు పెరియర్ రామస్వామి నాయకర్ గారి 124వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, మనం ఈరోజు పరిస్థితులు చూసుకుంటే నాడు ఏదైతే పెరియర్ రామస్వామి నాయకర్ గారు ఆందోళన చెందారో ఈరోజు ఈ దేశ పరిస్థితులు అంతకన్నా దారుణంగా తయారయ్యాయి. ఎలాగంటే బ్రాహ్మణీయ వ్యవస్థ దినదాన అభివృద్ధి చెందుతూ ఈ దేశంలో హిందువులే నివసించాలి, ఈ దేశంలో హిందువులు తప్ప ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, జైన్లు కానీ, బుద్ధులు కానీ ఈ దేశంలో ఉండకూడదు, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి, సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో తొలగించాలని చెప్పేసి ఈ దేశాన్ని వెళ్తున్న మతోన్మాదులు కానీ, ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈరోజు పెరియర్ రామస్వామి నాయకర్ గారిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. పెరియర్ రామస్వామి నాయకర్ గారి స్ఫూర్తితోనే బహుజన సమాజ్ పార్టీలో ఎవరైతే ప్రథములుగా ఉన్నారో మా పార్టీలో ముఖ్యంలో ఒకరుగా కాశీరావు గారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళ స్ఫూర్తితో మేము ఖచ్చితంగా ఈ దేశాన్ని సెక్యులరిజం దేశంగానే లౌకిక దేశంగా ఉండేటట్టు మేము పాటుపడతాం. ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ సమానంగా ఉండే విధంగానే ఈ దేశం ఉండాలని ఆ మహానుభావులు ఎవరైతే కళ్ళకన్నారో ఆ విధంగానే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ దేశం హిందూ దేశంగా కావడానికి మేము ఎంత మాత్రం ఒప్పుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.